ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. ఆమోస్ చాప్టర్ 5 and verse 4. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. For thus saith the Lord unto the house of Israel, seek ye me, and ye shall live. యేసు ప్రభువారికి ఘనమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క ప్రశస్తమైన మాటలు వినటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. పిల్లరా, ఇక్కడ ఆమోసు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఎవరిని ఆశ్రయించాలి అని ఆమోసు ఇశ్రాయేలు ప్రజలను కోరుకుంటున్నాడంటే, ఎవరైతే మరణం నుంచి తప్పించగలరో వారిని ఆశ్రయించినట్లయితే వారు బ్రతుకుతారని. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. ఎట్లాగంటే, ఎప్పుడైతే విశ్వాసంతో మనము ఆయన మాటలు వింటామో మనం బ్రతుకుతాం. దేవుని యొక్క మాటలు ఎంత శక్తిగలవంటే, ఎలాంటి స్థితిలో నుంచైనా కూడా మన జీవితాన్ని లేవనెత్తడానికి దేవుని యొక్క మాటలు శక్తినిస్తాయి, బలాన్నిస్తాయి, జ్ఞానాన్నిస్తాయి. ఈ లోకంలో తప్పించుకునేటువంటి ఆలోచనిస్తాయి. అంటే పాపం నుంచి తప్పించుకోవడానికి, శాపగ్రస్తమైన జీవితం నుంచి తప్పించుకోవడానికి, ఆయా రీతుల్లో శ్రమల్లో పడకుండా మనం కాపాడడానికి పిల్లరా దేవుని యొక్క మాటలు పనిచేస్తాయి. కాబట్టి బ్రతకడానికి మనకిష్టం. ఎవరికి మరి చనిపోవాలి లేకపోతే మరణం అవ్వాలని ఇష్టం ఉండదు, కానీ బ్రతకాలి, ఇంకెక్కువ కాలం బ్రతకాలని ఆశపడతాం. కాబట్టి బ్రతకడానికి ఏమిటి మనకి మన జీవితాలకి కావాల్సిందంటే దేవుని యొక్క మాట మనం విన్నట్లయితే. అందుకే యేసు ప్రభువారు చక్కని మాట అన్నారండి, మనుషుడు రొట్టు వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకును అని. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని మాట విని లోబడినట్లయితే, దేవుని స్వరముకు విశ్వాసము చూపెట్టినట్లయితే అబ్బా మన జీవితాల్లో నెమ్మది ఉంటుంది, బ్రతుకుతామండి. ఎలాంటి పరిస్థితి కూడా మనం వెళ్తున్నా దేవుడు మనకు శక్తిని, బలాన్ని ఇచ్చి బ్రతికింపచేసేటువంటి ఆత్మను మనకిస్తారు. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటలు మమ్మల్ని జీవింపచేస్తాయి. మీ మాటలు జీవగలవి అన్నారు మీరు. నా మాటలు విన్నవాడు, నా మాటలు యందు లక్ష్యమించేవాడు బ్రతుకుతాడని ప్రభువా. అవును, మీ యందు మేము, మీ మాటలు యందు మా జీవితాలు నిలిచినట్లయితే ఎలాంటి పరిస్థితులు గుండా మేము వెళ్తున్నా మేము బ్రతుకుతాం. మీ మాటలు అలాంటి శక్తిని ఇస్తాయి. కాబట్టి ప్రభువా, మీ మాటకు లోబడి విశ్వాసంతో మా యొక్క జీవితాలని చక్కబెట్టుకోవడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు ఇక్కడి కింద భద్రపరచండి. ఈ లోకంలో ఏది మాకు శాశ్వతం కాదని మాకు కనబడుతుంది, చూస్తున్నాం. అయితే ఏదైతే మీరు మాకు రక్షణ అకృపనిచ్చినారో దాని చేత పట్టుకుని ప్రభువా మీకు మహిమ తెచ్చే రీతిగా మేము జీవించడానికి సహాయం ఇచ్చేయండి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో నాకు తెలియదు, కానీ వారు దిములైనటువంటి దేవుడు కాబట్టి ప్రభువా వారిని ఆదరించండి, ఆదుకునండి. నెమ్మది గల ఆత్మ దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి. ప్రతి పిరుగుతనం నుంచి, అధైర్యం నుంచి, దురాత్మల సమూహం నుంచి ప్రభువా భద్రపరచండి. మరొకసారి ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లయితే వారిని మీ గాయపడిన హస్తం వేసి ముట్టి బాగు చేయండి. ఆత్మీయంగా స్వస్థత లేని వారిని దర్శించండి, రక్షించండి ప్రభువా. ఈ విధంగా మీ కృపలో మా ప్రతి ఒక్కరిని భద్రపరిచి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానము దయచేయమని, ఈ దినమంతా మా పనిపాట్లో మీ కృపను దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.